హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాఫ్టాప్స్ 360. మన ఎంజినిక్స్ మాస్టరీ సిరీస్లో ఇది ఎపిసోడ్ 3. ఎపిసోడ్ 2లో ఎంజినిక్స్ని రివర్స్ ప్రాక్సీగా ఎలా వాడాలో చూసాం. మన అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్ల ఎంజినిక్స్ రిక్వెస్ట్ను రిసీవ్ చేసుకుని బ్యాక్ ఎండ్కి ఫార్వర్డ్ చేసేది గుర్తుందా? కానీ ఇప్పటి వరకు ఆ గార్డ్ ట్రాఫిక్ అంతటిని ఒకే ఒక బ్యాక్ ఎండ్ సర్వర్కు పంపుతున్నాడు. ఇప్పుడు ఆ పెయిన్ఫుల్ మెమొరీని ఒకసారి గుర్తు చేసుకోండి. ఉదయం సరిగ్గా 10 గంటలు ఐఆర్సీటీసీలో తత్కాల్ ఓపెన్ అవుతుంది. 50,000 మంది ఒకే సెకండ్లో బుక్ నౌ అని కొడతారు. అక్కడ ఉన్నది ఒకటే ఒక సర్వర్, కానీ వచ్చిన రిక్వెస్ట్ 50,000. అప్పుడు ఏమవుతుంది? సర్వర్ స్లో అవుతుంది, ఊపిరాడక చస్తుంది, చివరికి సర్వీస్ అన్అవైలబుల్ అని క్రాస్ అయిపోతుంది. మరి ఈరోజు మన క్వశ్చన్ ఏంటంటే, ఒక బ్యాక్ అండ్ సర్వర్ సరిపోకపోతే ఏం చేయాలి? ఆ మొత్తం లోడ్ని పాపం ఒకే మెషిన్ మీద తోసేయాలా? నో. ప్రతి రిక్వెస్ట్ని ఒకే బ్యాక్ ఎండ్కి పంపకుండా ఎంజినిక్స్ వాటిని మల్టిపుల్ బ్యాక్ అండ్ సర్వర్ల మీద డిస్ట్రిబ్యూట్ చేయగలదు. దాన్నే లోడ్ బ్యాలెన్సింగ్ అంటాం. పెద్ద పెద్ద టెక్ కంపెనీలు క్రాష్ కాకుండా భారీ ట్రాఫిక్ని ఎలా తట్టుకుంటాయో ఈరోజు తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు ఒక సర్వర్ ఎందుకు సరిపోదో టెక్నికల్గా చూద్దాం. మీ బ్యాక్ అండ్ సర్వర్ కెపాసిటీ సెకండ్కి 1000 రిక్వెస్ట్స్ అనుకుందాం. బట్ సడన్గా 5000 యూజర్స్ ఒకేసారి వచ్చారు. అప్పుడు ఏమవుతుంది? సిపియు మ్యాక్సిమం అవుతుంది, మెమొరీ నిండిపోతుంది, రిక్వెస్ట్ స్లో అయిపోయి కొన్ని టైమ్ అవుట్ అవుతాయి. యూజర్కి స్క్రీన్ మీద 500 ఇంటర్నల్ సర్వర్ ల్యాండ్ అవుతుంది. వరస్ట్ కేసులో అప్లికేషన్ పూర్తిగా క్రాష్ అయిపోతుంది. ఇదే ఐఆర్సీటీసీ తత్కాల్ బ్యాక్ అండ్ స్టోరీ. తత్కాల్ టైంలో సైట్ క్రాష్ అవ్వడం అనేది బ్యాడ్ లక్ కాదు, ఇట్స్ ఏ సింపుల్ మ్యాథ్స్. అక్కడ డిమాండ్ అనేది సర్వర్ కెపాసిటీ కంటే చాలా చాలా ఎక్కువ. ఇక్కడ చాలా మందికి ఒక టెంప్టింగ్ థాట్ వస్తుంది, అయితే ఇంకా పెద్ద సర్వర్ కొంటే సరిపోతుంది కదా అని. నో. పెద్ద సర్వర్ కొంతకాలం హెల్ప్ చేస్తుందేమో, కానీ ప్రతి మెషిన్కి ఒక హార్డ్వేర్ లిమిట్ అంటూ ఉంటుంది. ఏదో ఒక పాయింట్లో ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ సింగిల్ సర్వర్ కూడా బాటిల్ నెక్ అయిపోతుంది. అంతేకాకుండా అది ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్. ఆ ఒక్క సర్వర్ డౌన్ అయితే మీ బిజినెస్ మొత్తం మూతపడినట్లే. అందుకే మోడర్న్ కంపెనీలు ఎప్పుడూ ఒకే సర్వర్ మీద డిపెండ్ అవ్వవు. మన సిస్టమ్ కెపాసిటీ పెంచడానికి 2 వేస్ ఉన్నాయి. వన్ ఈజ్ వెర్టికల్ స్కేలింగ్ అండ్ అనదర్ వన్ ఈజ్ హారిజాంటల్ స్కేలింగ్. వెర్టికల్ స్కేలింగ్ అంటే సర్వర్నే పెద్దది చేయడం. 2 CPU నుంచి 4, 8, 32 అలా సిస్టమ్ని పెంచుకుంటూ పోవడం. ఇది ఒకే చెఫ్ ఉన్న రెస్టారెంట్ లాంటిది. బిజినెస్ పెరిగింది కాబట్టి ఆ ఒక్క చెఫ్కి ఎక్కువ ట్రైనింగ్ ఇచ్చి, మంచి ఎక్విప్మెంట్ ఇచ్చి, పెద్ద స్టవ్ ఇచ్చారు. అతను ఫాస్ట్ అయ్యాడు, ఓకే. కానీ అతడు ఒక్కడే. అతడికి ఆరోగ్యం బాగోలేకపోతే కిచెన్ మొత్తం క్లోజ్. ఈ వెర్టికల్ స్కేలింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సెటప్ చేయడం చాలా సింపుల్, బట్ డిసడ్వాంటేజెస్ చాలా ఎక్కువ. సిస్టమ్ సైజ్ పెంచడం అంటే అది చాలా ఎక్స్పెన్సివ్, హార్డ్వేర్ లిమిట్స్ ఉంటాయి, అండ్ సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్. అంటే ఏ ఒక్క దగ్గర ఎర్రర్ వచ్చినా అప్లికేషన్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. హారిజాంటల్ స్కేలింగ్ అంటే ఒక పెద్ద సర్వర్ బదులు దానికి సమానమైన చిన్న సర్వర్ల నెంబర్ని పెంచడం. అంటే సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3, సర్వర్ 4 ఇలా. ఇది ఒక సూపర్ చెఫ్ బదులు ఎక్కువ మంది చెఫ్లను కిచెన్లో పెట్టుకోవడం లాంటిది. ఇప్పుడు నలుగురు చెఫ్లు ఆర్డర్లను షేర్ చేసుకుంటారు. ఒక చెఫ్కి ఒంట్లో బాగోపోయినా మిగిలిన ముగ్గురితో రెస్టారెంట్ను స్మూత్గా రన్ చేయొచ్చు. అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్సలెంట్ స్కేలబిలిటీ, ఫాస్ట్ టాలరెన్స్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. అందుకే మోడర్న్ డెవాప్స్ ఆర్ క్లౌడ్ ఆర్కిటెక్చర్లో ఎప్పుడూ హారిజాంటల్ స్కేలింగ్కే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఐపీఎల్ ఫైనల్ టైంలో కోట్ల మంది డిస్నీ ప్లస్ హాట్స్టార్లో మ్యాచ్లు చూస్తున్నప్పుడు అక్కడ ఏ ఒక్క జైంట్ సర్వర్ ఉండదు. థౌజండ్స్ ఆఫ్ స్మాల్ సర్వర్స్ ఆ లోడ్ను షేర్ చేసుకుంటాయి. గోల్డెన్ రూల్ గుర్తుపెట్టుకోండి, స్కేల్ అప్ అంటే ఒక పెద్ద మెషిన్, స్కేలింగ్ అవుట్ అంటే చాలా మెషిన్లో వర్క్ షేర్ చేయడం. ప్రొడక్షన్ సిస్టమ్స్ ఎప్పుడు స్కేల్ అవుట్ అవుతాయి. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటో క్లియర్గా చెప్పుకుందాం. ఇన్కమింగ్ హెవీ ట్రాఫిక్ని మల్టిపుల్ బ్యాక్ అండ్ సర్వర్ల మీద ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడమే లోడ్ బ్యాలెన్సింగ్. దీనివల్ల ఏ ఒక్క సర్వర్ కూడా ఓవర్వెల్మ్ అయ్యి క్రాస్ అవ్వదు. ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే, క్లయింట్స్ ముందు ఎంజినిక్స్ ఉంటుంది, ఎంజినిక్స్ వెనుక సర్వర్ ఏ, సర్వర్ బి, సర్వర్ సి ఉంటాయి. ఎంజినిక్స్ ఫ్రంట్లో కూర్చొని రిక్వెస్ట్ను రిసీవ్ చేసుకుంటుంది. ఏ రిక్వెస్ట్ని ఏ బ్యాక్ అండ్ సర్వర్కి పంపాలో డిసైడ్ చేస్తుంది. ఆ డెసిషన్ కంట్రోల్ చేసేదే లోడ్ బ్యాలెన్సింగ్ అల్గారిథం. దీనికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ది సూపర్ మార్కెట్ ఎగ్జాంపుల్. ఒక పెద్ద సూపర్ మార్కెట్లో 5 బిల్లింగ్ కౌంటర్లు ఉన్నాయి అనుకుందాం. బిల్లింగ్ ఏరియా ఎంట్రన్స్లో ఒక స్టాఫ్ నిలబడి కస్టమర్లని, సార్ మీరు కౌంటర్ నెంబర్ 2కి వెళ్ళండి, మేడం మీరు కౌంటర్ నెంబర్ 4కి వెళ్ళండి, ఖాళీగా ఉంది అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్న ఆ స్టాఫ్ ఎవరో కాదు, మన ఇంజినిక్స్. ఆ బిల్లింగ్ కౌంటర్స్ మీ బ్యాక్ అండ్ సర్వర్స్. ఆ స్టాఫ్ వాడే రూల్స్ ఏవైతే ఉన్నాయో అవే మన లోడ్ బ్యాలెన్సింగ్ అల్గారిథమ్స్. ఒకే ఒక ఎంట్రీ పాయింట్, మల్టిపుల్ బ్యాక్ అండ్ సర్వర్స్, ట్రాఫిక్ ఇంటెలిజెంట్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇప్పుడు ఎంజినిక్స్ నెక్స్ట్ వచ్చే రిక్వెస్ట్ని ఏ సర్వర్కి పంపాలో ఎలా డిసైడ్ చేస్తుందో చూద్దాం. దీనికోసం ఎంజినిక్స్లో 4 ఇంపార్టెంట్ అల్గారిథమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ రౌండ్ రాబిన్. ఇది డిఫాల్ట్ అల్గారిథం. ఇది ఆర్డర్ ప్రకారం ఒకదాని తర్వాత ఒకదానికి రొటేట్ చేస్తుంది. ఫస్ట్ రిక్వెస్ట్ ఏకి, సెకండ్ రిక్వెస్ట్ బికి, థర్డ్ రిక్వెస్ట్ సి, మళ్ళీ ఏ.
అలా సూపర్ మార్కెట్లో నెక్స్ట్ కస్టమర్ కౌంటర్ 1కి, తర్వాత కౌంటర్ 2, తర్వాత కౌంటర్ 3కి పంపినట్లు. మన బ్యాక్ అండ్ సర్వర్లన్నీ ఈక్వల్గా కెపాసిటీతో ఉన్నప్పుడు ఇది బెస్ట్. సెకండ్ వన్ ఈజ్ లీస్ట్ కనెక్షన్స్. అతి తక్కువ యాక్టివ్ కనెక్షన్స్ ఉన్న సర్వర్కి రిక్వెస్ట్ను పంపుతుంది. మన సూపర్ మార్కెట్ స్టాఫ్ క్యూ నిలబడి కౌంటర్ బిలో లైన్ చిన్నగా ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళు అని పంపినట్లు. రిక్వెస్ట్ సైజ్ తేడాగా ఉన్నప్పుడు లేదా ప్రాసెసింగ్ టైం ఎక్కువ తీసుకునేటప్పుడు ఇది చాలా గ్రేట్. థర్డ్ వన్ ఈజ్ ఐపీ హ్యాష్. ఒక పర్టికులర్ క్లయింట్ యొక్క ఐపీ అడ్రస్ను బట్టి ఆ క్లయింట్ పంపే రిక్వెస్ట్లు ఎప్పుడు ఒకే బ్యాక్ అండ్ సర్వర్కే వెళ్తాయి. దీన్నే స్టిక్కీ సెషన్స్ అంటారు. లాయల్ కస్టమర్ ఇప్పుడు కౌంటర్ ఏకే వెళ్తాడు, ఎందుకంటే అతని డేటా అక్కడే సేవ్ అయి ఉంది. బట్ హానెస్ట్గా చెప్పాలంటే మోడర్న్ ఆర్కిటెక్చర్లో స్టిక్కీ సెషన్స్ కంటే రెడిష్ లాంటి షేర్డ్ స్టోరేజ్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఫోర్త్ వన్ ఈజ్ వెయిటెడ్ లోడ్ బ్యాలెన్సింగ్. మన దగ్గర వేర్వేరు పవర్ ఉన్న సర్వర్లు ఉన్నప్పుడు ఇది వాడతాం. ఎగ్జాంపుల్కి సర్వర్ ఏకి 16 సిపియూస్ ఉన్నాయి, సర్వర్ బికి 4 సిపియూస్ మాత్రమే ఉన్నాయి. రెండింటికి ఈక్వల్ ట్రాఫిక్ ఇస్తే బి క్రాష్ అవుతుంది. అందుకే వెయిట్ ఈక్వల్ టు 5, వెయిట్ ఈక్వల్ టు 1 అని సెట్ చేస్తే పవర్ఫుల్ సర్వర్కి ఎక్కువ ట్రాఫిక్, చిన్న సర్వర్కి తక్కువ ట్రాఫిక్ వెళ్తుంది. ఇప్పుడు అసలైన కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందో కోడ్లో చూద్దాం. ముందుగా హెచ్టిటిపి బ్లాక్ లోపల మనం ఒక అప్స్ట్రీమ్ బ్లాక్ డిసైడ్ చేస్తాం. దానికి బ్యాక్ అండ్ సర్వర్స్ అని పేరు పెట్టాం. దాని లోపల లీస్ట్ కనెక్షన్స్ అని రాస్తే అది లీస్ట్ కనెక్షన్స్ అల్గారిథంని ఫాలో అవుతుంది. ఒకవేళ ఏ అల్గారిథం రాకపోతే ఎంజినిక్స్ డిఫాల్ట్గా రౌండ్ రాబిన్ వాడుతుంది. ఆ తర్వాత మన సర్వర్ల ఐపీస్ని లిస్ట్ చేస్తాం. సర్వర్ 192.168.1.10, 1.11 అండ్ 1.12 వెయిట్ ఈక్వల్ టు 5 అని. ఆ తర్వాత మన సర్వర్ బ్లాక్లో లొకేషన్లో ప్రాక్సీ పాస్ హెచ్టిటిపి బ్యాక్ అండ్ సర్వర్స్ అని పాయింట్ చేస్తాం. దీని అర్థం ఏంటంటే అప్స్ట్రీమ్ అంటే మన దగ్గర ఉన్న బ్యాక్ అండ్ సర్వర్ పూల్, ప్రాక్సీ పాస్ ద్వారా ఆ రిక్వెస్ట్లన్నింటినీ ఆ పూల్కి పంపుతున్నాం. ఈ కాన్ఫిగరేషన్ని ఎప్పుడూ గుడ్డిగా బట్టి పెట్టకండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇంటర్వ్యూస్లో ఈ కాన్ఫిగరేషన్ టైప్ చేయి అని ఎప్పుడు అడగరు. ఏ సిచ్యువేషన్లో ఏ అల్గారిథం వాడతావు ఎందుకని మాత్రమే అడుగుతారు. ఒకవేళ రన్ అవుతున్న సర్వర్స్లో సర్వర్ బి క్రాష్ అయితే ఏం జరుగుతుంది? ఎంజినిక్స్ బ్లైండ్గా ఆ డెడ్ సర్వర్గా ట్రాఫిక్ పంపుతుంటే యూజర్స్కి 502 బ్యాడ్ గేట్వే ఆర్ 504 గేట్వే టైమ్అవుట్ ఎర్రర్స్ వస్తాయి. సూపర్ మార్కెట్లో కౌంటర్ 3 క్యాషియర్ ఇంటికి వెళ్ళిపోయిన ఎంట్రన్స్లో ఉన్న స్టాఫ్ కస్టమర్లని ఇంకా కౌంటర్ 3కే పంపుతుంటే వాళ్ళు అక్కడ స్టక్ అయిపోతారు కదా. అందుకే హెల్త్ చెక్స్ చాలా ఇంపార్టెంట్. హెల్త్ చెకింగ్ అంటే బ్యాక్ అండ్ సర్వర్ కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదో ఎంజినిక్స్ కంటిన్యూస్గా చెక్ చేయడం. సర్వర్ అలైవ్గా ఉంటేనే ట్రాఫిక్ పంపుతుంది, డౌన్ అయితే టెంపరీగా ఆపేస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ చెప్తా గుర్తుపెట్టుకోండి. ఫ్రీ ఓపెన్ సోర్స్ ఎంజినిక్స్లో ఉండేవి పాసివ్ హెల్త్ చెక్స్, అంటే మ్యాక్సిమం ఫెయిల్ టైమ్అవుట్ పారామీటర్స్ ద్వారా పనిచేస్తాయి. ఇక రన్నింగ్లో ఉండే యాక్టివ్ హెల్త్ చెక్స్ అనేవి ఎంజినిక్స్ ప్లస్లో ఉంటాయి. ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. హై అవైలబిలిటీ. సర్వర్ బి క్రాష్ అయినా ఎంజినిక్స్ ఆటోమేటిక్గా డెడ్ సర్వర్ని పక్కన పెట్టి ట్రాఫిక్ని హెల్దీగా ఉన్న ఏ అండ్ సి సర్వర్లుగా పంపుతుంది. దీనివల్ల మన కెపాసిటీ కొద్దిగా తగ్గొచ్చేమో, కానీ అప్లికేషన్ మాత్రం పూర్తిగా డెడ్ అవ్వదు. ఒక కౌంటర్ మూసేసిన షాప్ నడుస్తూనే ఉంటుంది. దాన్నే హై అవైలబిలిటీ అంటారు. ఇప్పుడు ఒక రియలిస్టిక్ ప్రొడక్షన్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో స్క్రీన్ మీద చూద్దాం. ఇంటర్నెట్ నుండి వచ్చే ట్రాఫిక్ మొదట ఫైర్వాల్ని దాటి ఎంజినిక్స్ లోడ్ బ్యాలెన్సర్కి చేరుకుంటుంది. ఎంజినిక్స్ ఆ ట్రాఫిక్ని వెనుకున్న మల్టిపుల్ ఏపీఐ ఆర్ వెబ్ సర్వర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈ అప్లికేషన్ సర్వర్స్ బిజినెస్ లాజిక్ని ఎగ్జిక్యూట్ చేస్తాయి. యూజర్ సెషన్స్ లేదా కేస్ డేటా కోసం ఇవి రెడిష్ షేర్డ్ కేస్ని వాడుకుంటాయి. పర్మనెంట్ డేటా కోసం చివరిగా డేటాబేస్ క్లస్టర్ ఉంటుంది. హాట్స్టార్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి పెద్ద స్ట్రీమింగ్ అండ్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ వెనుక ఉండే బేసిక్ ఆర్కిటెక్చర్ ఇదే. కంపెనీలను బట్టి టూల్స్ మారొచ్చు, కానీ లేయర్స్ మాత్రం ఇవే ఉంటాయి. ఇప్పుడు ఒక క్విక్ క్విజ్. రివర్స్ ప్రాక్సీకి లోడ్ బ్యాలెన్సర్కి తేడా ఏంటి? ఆన్సర్ ఈస్ లోడ్ బ్యాలెన్సర్ అనేది మల్టిపుల్ బ్యాక్ అండ్ సర్వర్ల మీద ట్రాఫిక్ని డిస్ట్రిబ్యూట్ చేసే ఒక అడ్వాన్స్డ్ రివర్స్ ప్రాక్సీ. ఎంజినిక్స్లో డిఫాల్ట్ లోడ్ బ్యాలెన్సింగ్ అల్గారిథం ఏంటి? ఆన్సర్ ఈస్ రౌండ్ రాబిన్. సెషన్ స్టేట్ ఆర్ లాగిన్ అఫినిటీని కాపాడుకోవడానికి ఏ అల్గారిథం వాడాలి? ఐపీ హ్యాష్. లాంగ్ రన్నింగ్ అండ్ అన్ఈవెన్ రిక్వెస్ట్ ఉన్నప్పుడు ఏది బెస్ట్? లీస్ట్ కనెక్షన్స్. వెయిట్ పారామీటర్ ఎందుకు వాడతారు? ఆన్సర్ ఈజ్ ఎక్కువ పవర్, ఎక్కువ కెపాసిటీ ఉన్న సర్వర్స్కి ఎక్కువ ట్రాఫిక్ పంపడానికి. ఈరోజు ఎపిసోడ్లో మనం నేర్చుకున్న కీ ఐడియాస్ ఒకసారి లాక్ చేద్దాం. సింగిల్ సర్వర్ లిమిటేషన్స్. డిమాండ్ కెపాసిటీని దాటితే ఐఆర్సిటీసీ లాగా సిస్టమ్ క్రాష్ అవుతుంది. స్కేల్ అవుట్ ఈజ్ బెటర్ దాన్ స్కేల్ అప్. ఒక పెద్ద జెయింట్ మెషిన్ కంటే మల్టిపుల్ మెషిన్స్ యాడ్ చేయడమే సెక్యూర్. లోడ్ బ్యాలెన్సింగ్. ఇన్కమింగ్ ట్రాఫిక్ని పూల్ మీద డిస్ట్రిబ్యూట్ చేయడం. 4 అల్గారిథమ్స్: రౌండ్ రాబిన్, లీస్ట్ కాన్, ఐపీ హ్యాష్, వెయిటెడ్. మీ వర్క్లోడ్ బట్టి బెస్ట్ది పిక్ చేసుకోండి. హెల్త్ చెక్స్. డౌన్ అయిన సర్వర్కి ట్రాఫిక్ పంపడం ఆపడం. హై అవైలబిలిటీ. ఒక సర్వర్ క్రాష్ అయిన అప్లికేషన్ రన్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మీ హోంవర్క్ ఏంటంటే మీ లోకల్ మెషిన్లో 3 చిన్న నోడ్ జిఎస్ఆర్ పైథాన్ అప్లికేషన్స్ పోర్ట్స్ 3001, 3002, 3003లో రన్ చేయండి.
ఎంజినిక్స్లో ఒక అప్స్ట్రీమ్ పూల్ కాన్ఫిగర్ చేసి కర్ల్ లూప్లో 4 అల్గారిథమ్స్ ట్రై చేయండి. రిక్వెస్ట్ సర్వర్ మధ్య ఎలా రొటేట్ అవుతున్నాయో ప్రాక్టికల్గా చూడండి. మధ్యలో ఒక బ్యాక్ అండ్ సర్వర్ ప్రాసెస్ కిల్ చేసి ట్రాఫిక్ మిగతా వాటికి ఎలా షిఫ్ట్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. అలాగే ఒక స్టేట్లెస్ ఏపీఐని మీరు ఏ అల్గారిథంలో పిక్ చేసుకుంటారో కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్ 4లో ఏం చూడబోతున్నామంటే మన ట్రాఫిక్ ఇప్పుడు చాలా చక్కగా ఫ్లో అవుతుంది బ్రౌజర్ టు ఎంజినిక్స్ టు మల్టిపుల్ బ్యాక్ అండ్ సర్వర్స్. బట్ ఇక్కడ ఒక సీరియస్ ప్రాబ్లం ఉంది. ఇదంతా ఇంకా ప్లెయిన్ హెచ్టిటిపిలోనే నడుస్తుంది. అంటే యూజర్ పాస్వర్డ్స్ డేటా అన్ని నెట్వర్క్లోనే ఎవరైనా హ్యాక్ చేసి చదవచ్చు. బ్యాంక్ పాస్వర్డ్ని హెచ్టిటిపిలోని సెక్యూర్ కాని సైట్లో మీరు టైప్ చేస్తారా? చేయరు కదా. అందుకే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మొత్తం ఆర్కిటెక్చర్కి ఎస్ఎస్ఎల్ టీఎల్ఎస్ టెర్మినేషన్ సెటప్ చేసి పూర్తి సెక్యూర్ చేద్దాం. ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమైతే కామెంట్ సెక్షన్లో ఎంజినిక్స్ ఎపిసోడ్ 3 డన్ అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సీ యూ ఇన్ ఎపిసోడ్ 4. సైనింగ్ ఆఫ్. బై.